అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ప్రస్తుతం లైవ్‌లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే అండి. రజనీ గారు, 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది సోషల్ మీడియాలో 'హరిహర వీరమల్లు' సినిమాని బాయ్‌కాట్ చేయండి. ఎవరు సినిమా చూడొద్దు. పరమ చెత్త సినిమా ఇది. ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. నెగెటివ్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. వైసీపీ వాళ్ళే చేస్తున్నారు. కొన్ని స్క్రీన్ షాట్లు కూడా స్క్రీన్ మీద మేము ప్లే చేస్తాం. చాలా దారుణంగా చేస్తా ఉన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఏం చెప్తారు మేడం మీరు? సార్, ఇది పార్టీలకు అతీతంగా లేకపోతే ఈ సినిమాని బాయ్‌కాట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ధర్మాన్ని గౌరవించని వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు హీరోని మంచి డాన్స్‌లు, కలర్‌ఫుల్ గ్రాఫిక్స్ వీటితోనే చూడడం అలవాటైపోయిన ప్రేక్షకులకి సబ్జెక్ట్ తెలియటం లేదండి. కంటెంట్ తెలియటం లేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలోనే నటిస్తారు. కానీ ఏం రత్నం గారు అన్ని సినిమాలు తీయరు. ఆయన ఒక సినిమా తీశారంటే దట్స్ ద బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. ఇంకా దాంట్లో తిరుగులేదు. అంటే కమర్షియల్ కోసమో, డబ్బు కోసమో తీసే కంటెంట్ కాదాయన. ఆయన కర్తవ్యం తీసినప్పుడు అప్పట్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గారిని, కిరణ్ బేడి గారిని వీళ్ళందరిని పిలిపించి మహిళలకు ఒక మెసేజ్ ఇచ్చినారు. ఆ కర్తవ్యం సినిమా కూడా చూసారా ఎంత మెసేజ్ ఉందో? పెద్దరికం సినిమాలో ఇంటికి పెద్దంటే ఇలాగ ఉండాలని, స్నేహం కోసం సినిమాలో ఫ్రెండ్‌షిప్ అంటే ఇలా ఉండాలని, లేకపోతే రన్‌లో లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలని. తర్వాత వీటన్నిటికంటే మించి ఒకే ఒక్కడు సినిమా వచ్చిందండి. మా చాలా చిన్నప్పుడు నిజంగా చాలా మంది అనుకుంటారు ఇది ఆహ్, మంచి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సీఎం అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. కర్తవ్యం దగ్గర నుంచి మా చిన్నప్పటి నుంచి ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నామండి. ఆయన ఏం రత్నం ప్రెజెన్స్ అంటేనే మేము తప్పట్లు కొట్టేస్తాం. సినిమా అంతా తర్వాత ఎప్పటికో చూస్తారు కదా! ఫస్ట్ ఆ కంటెంట్ రాగానే. అదే రకంగా 'భారతీయుడు' చూసారా? అంటే ఒక ఇండియన్ అంటే ఎలా ఉండాలి? అవినీతి అంటే ఎవరో చేస్తే ఎవరినో క్వెషన్ చేయడం కాదు. ఇంట్లో ఉన్న బిడ్డని సైతం చంపుకోవడానికి ఆలోచించరు నిజమైన భారతీయుడు. నిజమైన స్వాతంత్ర సమరయోధి. ఇది సార్. ఎందుకంటే తరిమెల నాగిరెడ్డి గారు లాంటి వారు నా ఆస్తినిచ్చే నేను పేదలకి పంచుతానంటే తండ్రి విరుద్ధంగా మాట్లాడినప్పుడు తండ్రిని సైతం లెక్క చేయలా. చంపడానికి సైతం వెనుకాడలా. నువ్వు చేస్తుంది తప్పు భూదందా. తప్పు. మనకి మించిన ఆస్తి వద్దు. ఇది పేదలకి పంచాలనే కాన్సెప్ట్. సో ఇట్లాగా మంచి మెసేజ్ చాలా మందికి నచ్చుతదండి. కానీ ఇక్కడ ధర్మం కోసం చేసే యుద్ధం అని మన వేదాల గురించి, మన పురాణాల గురించి అప్పట్లో ఉన్నటువంటి ఒక ముస్లిం రాజుల దగ్గర నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం అప్పుడు హిందువులు ఎంత ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. అంటే ఒక గర్భవతి అయినటువంటి ఒక తల్లి పడుతున్నటువంటి అవస్థ, ఆ పసిబిడ్డ శివుని లింగాన్ని దగ్గర పెట్టుకునే తీరు, సో స్ఫటిక లింగం అది నేనివ్వను అంటూ ఆ బిడ్డ కన్నీటి పర్యంతం అందరూ చూస్తుంటే ధర్మం అంటే భజన చేయడం కాదు. ధర్మం అంటే అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి. మన స్వధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరి కోసం కప్పెట్టుకుంటాం? ఓట్ల కోసం, నోట్ల కోసం, సీట్ల కోసం మన ధర్మాన్ని మనం చంపేసుకుంటామా? సిగ్గుపడొద్దు. ఈరోజు మత మార్పిడి జరుగుతున్న ప్రతి ఒక్కరికి మీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ జేజనాయన్లు వీళ్ళందరూ భారత స్వాతంత్రోద్యమం ముందు నుంచి ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అసలు ఒక నిజమైన వ్యక్తి అంటే ఒక నాయకత్వ లక్షణం ఉన్నవాళ్ళు ఒక స్వామి వివేకానంద లాగో, ఒక రామకృష్ణ పరమహంస లాగా ఉంటాడు కానీ రాజకీయాల్లోకి రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ధర్మాన్ని కాపాడితే మంచి మనుగడ వచ్చేస్తుందండి. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ కి గొడవని కూడా చూపించలేదు. మీరు గమనిస్తే మీరు చూసారో లేదో పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ముస్లిం బిడ్డని ఎత్తుకునే విధానం, తర్వాత చివర్లో గుర్రం మీద వెళ్ళిపోతున్నప్పుడు కింద పడిపోయినప్పుడు ఒక ముస్లిం వ్యక్తిని కాపాడుతున్న తీరులో ఏదైతే అంది తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు ఆయన ఎవరినైతే ఔరంగజేబుని కలవాలనుకున్నాడో చూసారా? ఆ టైంలో ఒక ముస్లిం అతను పడిపోయాడు. అతన్ని వదిలేసి ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, సేఫ్‌కి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అతను ఆ ముస్లిం పడిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి కాపాడే విధానం, అతను ఇతనికి సహాయం చేసే విధానం, ఇక్కడ హిందూ ముస్లిం మధ్య ద్వేష భావాలు లేవండి. కానీ ఔరంగజేబు నిరంకుశ పరిపాలన చేసినాడు. నిరంకుశ పరిపాలనలో హైందవ ధర్మాన్ని కుక్కటి వేళ్లతో పెకిలించవేయాలని ప్రయత్నించినాడు. అప్పుడే కదా మహారాష్ట్రకి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు వచ్చినాడు? జై భవానీ జై శివాజీ. సింబు మహారాజ్ ఏ కారణంతో చనిపోయారు?
ఎవరు చంపేసినారు? మత మార్పిడి లేకపోతే నిన్ను చంపేస్తానంటే అయితే నువ్వు చంపు. నేను చావుకైనా సిద్ధంగానే నా మతాన్ని నేను మార్చుకోను, నా స్వధర్మాన్ని నేను వదులుకోను అన్నటువంటి మహారాజులు ఎంతో మంది చనిపోయారు. ఎందుకు చనిపోవాలి? మతం మార్చేసుకొని వీళ్ళు కూడా సుల్తాన్‌లాగా, బాదుషాల్లాగా మారిపోవచ్చు కదా! ఎందుకు మారలా? వేదాలు, వేదాలు, ఉపనిషత్తులు భారతదేశం గురించి చెప్పేటప్పుడండి మనకి ఒక పాటలో చెప్తారు చూడండి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. అంటే త్రివేణి సంగం లాంటి పవిత్ర ప్రదేశం అమెరికాలో, లండన్‌లో, ఆస్ట్రేలియాలో లేదండి. ఒక్క భారతదేశంలోనే. 4 వేదముల్లో పుట్టిన భూమి. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణల వేదం లాంటివి పుట్టిన భూమి. అంటే ఈ భూమికి ఉండే గొప్పదనాన్ని చెప్తున్నారు. సో ఇటువంటి గొప్ప భూమి మీద పుట్టి స్వధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇంకా ఎందుకు ఆ జీవితం? సో ఇటువంటి కాన్సెప్ట్ తో తీశారండి. మీరు ఇంకా గమనిస్తే నేను బాగా అంటే పెట్స్ అండి, నాకు యానిమల్ లవర్ నండి. నేను రోజుకు ఒక 60 కుక్కలకి నేను ప్రతిరోజు 10:30 నుంచి 11:30 వరకు ఫుడ్ పెడతానే ఉంటా నైట్. కుక్కలు అంటే అటు విశ్వాసం ఎట్లా చూపిస్తాయి అంటే వాటికి ఆత్మరక్షణ కోసమో, ఆకలి కోసమో తప్ప ఎవ్వరి మీద దాడి చెయ్యవు. కుక్కలు కొరికేసినయి, కుక్కలు చంపేసినయి, లేకపోతే ఇంకోటి క్రియేట్ చేస్తారు కానీ అవి అవి భయపడుతుంటాయి. వాటిని మీరు భయపెడుతుంటారు. మీరు బైకులు రీసౌండ్ ఇస్తుంటారు. రాత్రుల్లో అటు ఇటు తిరిగేటప్పుడు వాటికి కంగారు వచ్చేస్తది. వీళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారేమో అనుకుంటది. అక్కడ ఆయన చెప్పారు. నేను చెప్పాను. అది నన్ను నమ్మింది. అందుకే ధైర్యంగా వెళ్ళిపోతుంది. అని కొన్ని కొన్ని మెసేజ్‌లు చాలా గొప్పగా ఉన్నాయండి. అంటే వాటి ప్లేస్‌లోకి మనం వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు వాటిని చంపకూడదు కదా! అది రూలు. అది చట్టం. ఇప్పుడొచ్చింది చట్టం. కానీ అప్పటినుంచి అదే చట్టాలున్నాయి సార్. సో, అంత గొప్పగా ఒక పెట్స్‌కి ఆయన ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అన్నమాట. ఒక అడవి మృగాలు వాటి దగ్గరికెళ్ళాక వాటి విధానంలో మనం మాట్లాడాలి కానీ వాటిని చంపకూడదు. వాటి ప్లేస్‌కి మనం వచ్చినాము. ఇవన్నీ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అండి. తర్వాత ఒక ముస్లిం ఆడబిడ్డ ఒక ముస్లిం పిల్లలకి ఆకలిగా ఉందంటే దాహం తీరుస్తూ ఒక వరుణ దేవకి సంబంధించిన యజ్ఞం అండి. పురాతన కాలంలో మీరు చూస్తే రాముడు కూడా వాళ్ళ గురువు గారు చేసినటువంటి యజ్ఞానికి ఇబ్బంది కలగకుండా అక్కడ కాపలా కాసినటువంటి దృశ్యం మీ అందరికీ తెలుసు రామాయణ మహాభారతాల్లో. అంటే యజ్ఞం అనేది అంత ఇంపార్టెంట్. వరుణ దేవుడిని ఇంప్రెస్ చేస్తేనే ఆ వర్షం పడుతుంది. అది యజ్ఞం ద్వారానే సాధ్యం అవుతది. అగ్నికి ఆద్యం పోసినట్టు యజ్ఞం చేయడం వల్లే వరుణ దేవుడు కరుణిస్తాడు అనేది ఒక సిద్ధాంతం, అది ఈ ధర్మంలో చూపిచ్చారు. సో ఇవన్నీ కూడా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అండి. అంధి అనే పదం చూసినారా? మా అన్నని మోడీ గారు వాడినారండి. అంధి అనే పదం. ఓ అంధి హై, ఓ పవన్ హై అని. పవన్ అంటే అంత గొప్పగా ఉంటుందండి. ఔరంగజేబును కూడా జేబులో వేసుకొని వెళ్ళిపోగల సమర్థుడు హరిహర వీరమల్లుడు. ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ ఎంతండి? కాకపోతే, కాకపోతే అక్కడ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్స్ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో కొంచెం, కొంచెం ఇబ్బందయింది. కానీ ఆ వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి కూడా ఇరాన్‌లో జరుగుతాయండి వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌వి. కానీ ఎప్పుడైతే మన సినిమా కంప్లీట్ అయ్యే టైంకి అక్కడ యుద్ధం నడుస్తుంది. దానివల్ల వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌కి సంబంధించి మనకు ఆ టయానికి అందలేక, లేకపోతే అందక అలాంటి పరిస్థితి నెలకొనింది గానీ, కంటెంట్ అయితే మాత్రం మన లైఫ్‌లో అటువంటి ధర్మానికి సంబంధించిన సినిమా మనం చూడలేమేమో. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ మాట్లాడుతూ చుట్టుపక్కల వాళ్ళందరిని ఏ రకంగా ఇన్‌స్పైర్ చేసిందో, అదే రకంగా ఈరోజు రాష్ట్రం కానీ, దేశం కానీ ఇన్‌స్పైర్ అవ్వాలి. నీ స్వధర్మాన్ని వీడి నువ్వు బతికే బతుకెందుకు? ధర్మం అంటే చెక్క భజన చేయడం గాదు. ధర్మం కోసం చేసే యుద్ధం అండి. ఈ సినిమా క్యాప్షన్ కూడా 'హరిహర వీరమల్లు' అంటే ధర్మం కోసం చేసే యుద్ధం. ఇప్పుడు వాళ్ళ గురువులైనటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడానికి శత్రువుకి ఎదురెళ్ళాడు, చావుకి ఎదురెళ్ళాడు ఒక 'హరిహర వీరమల్లు.' ఎవరినైతే ఔరంగజేబుని కలవాలనుకున్నాడో, ఒక అంది ఒక తుఫాన్‌లో ఆ ఔరంగజేబునే ఇతను కాపాడాడు. ఔరంగజేబు చెయ్యొదిలేద్దాము అంటే చచ్చిపోతాడు. పట్టుకునింది ఎవరినిరా అంటే నువ్వు ఎవరిని చంపాలనుకున్నావు? ఏ ధర్మాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నావు? ఆ ధర్మమే ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడింది. సో సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటుందండి. ఎలా అయితే గురువుల్ని కాపాడుతాడు, ఎలా అయితే ఔరంగజేబుతో యుద్ధం చేస్తారో అనేది అల్టిమేట్‌గా వస్తది. బట్ మనం చుట్టూ గ్రాఫిక్స్ చిన్న పిల్లల్లాగా చూడడం వదిలేసి, కంటెంట్ చూడండి. కంటెంట్ లేనిదే సినిమాలు తీయడు ఏఎం రత్నం గారు. ముందు ఆయన గురించి ధర్మం తెలుసుకోండి. గురించి ఎంత గొప్పగా చెప్పారు. అసలు మన ధర్మం ఎంత గొప్పది అని చెప్పి చెబుతూ, ఇంకా చాలా విషయాలు మీరు చెప్పినట్టుగా స్పృశించారు. మరి ఇలాంటి సినిమాని ఇంకా 10 మంది చూడాలని చెప్పి ఎంకరేజ్ చేయాలి గానీ, ఈ విధంగా దాడులు చేయటం ఏంటి? ఈ విధంగా బాయ్‌కాట్ చేయటం ఏంటి వాళ్ళు? సార్ ఇక్కడ
పవన్ కళ్యాణ్ గారిని అందంగా చూడాలని ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే నేను కూడా ఆ మూవీకెళ్ళినప్పుడు 'హరిహర వీరమల్లు' సినిమా వస్తుంది. మధ్యలో మధ్యలో ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత 'ఓజీ'. 'ఓజీ'కి సంబంధించిన ఒక స్క్రోల్ జరుగుతా ఉంది కదా! 'ఓజీ' దగ్గర ఒక బ్లాక్ డ్రెస్‌తో అన్న అలా నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు అలా చూడాలని కోరుకుంటుంటారు అందరూ. కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చేవారు. అంటే గతంలో మీరు 'ఎన్టీ రామారావు' గారిని అడవి రాముడిగా చూసినారు. పోతులూరి వీరబ్రహ్మంగా చూసినారు. దానవీర సూరకర్ణుడుగా చూసినారు. అన్ని గెటప్‌లో ఆయన యాక్సెప్ట్ చేయగలిగినారు కదా! అదే రకంగా అన్నని 'హరిహర వీరమల్లు'గా ఎందుకు యాక్సెప్ట్ చేయరు మీరు? ఎప్పుడు అందంగా హీరోయిజమేనా? ఎంత మంచి సబ్జెక్టు, ఎంత మంచి కంటెంటు. ధర్మం కోసం నేను చావడానికి సైతం వెనుకాడను అని అన్న రాజకీయాల్లో మాట్లాడితే ఏంటో అనుకున్నారు కదా! చూడండి. ఈరోజు సినిమాల్లో ధర్మం అంటే భజన చేయడం కాదు, యుద్ధం చేయడం ధర్మం కోసం. ధర్మం అంటే రాజకీయం చేయడం కాదు. నీ స్వధర్మాన్ని నువ్వు కాపాడుకో. నీ సధర్మాన్ని కప్పెట్టి నువ్వు దేనికోసం పాటుపడుతున్నావు? పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు? నీ ధర్మాన్ని వదిలేసినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు నిన్ను ఏ ధర్మంగా కాలుస్తారో తెలుసా? నువ్వు ఏ ధర్మంగా పుట్టినావో ఆ ధర్మంగానే చేస్తారు. క్రిస్టియానిటీ అయితే బాక్స్ పెడతారు. హిందువులైతే కొంచెం అతిథికి నిప్పు పెట్టడం లాంటి కార్యక్రమాలుంటాయి. అంటే వాళ్ళ స్వధర్మం ప్రకారమే వాళ్ళ ఊడిక జరుగుతదండి. సో, ఇటువంటప్పుడు నువ్వు ఈ మధ్యలో రాజకీయాల కోసమో, సీట్ల కోసమో, ఓట్ల కోసమో నీ ధర్మాన్ని నువ్వు పక్కన పెట్టి నువ్వన్ని గెటప్‌లేసేస్తే యోగికి, రోగికి తేడా ఏముంటదండి? యోగికి, రోగికి తేడా ఏముంటది? నువ్వు రోగిలా ఉండొద్దు. నీ ధర్మం బట్టి నువ్వు యోగిలాగా ఉండు. సో, ఖచ్చితంగా ఇది మంచి కంటెంట్ అండి. ప్రజలు ఖచ్చితంగా ఆదరించాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటూ సనాతన ధర్మం గురించి చెప్తున్నటువంటి ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాని ప్రతి ఒక్కరూ చూడండి. అన్నని అందంగా చూడాలంటే ఇంకా చాలా సినిమాలుంటాయి. అన్న మనకిస్తున్నాడు ఒక మెసేజ్. అంటే వీరమల్లు చెప్తే వినాలంతే. లేకపోతే చూడండి దాంట్లో సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈత చెట్టు ఇల్లు కాదు, తాటి చెట్టు తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు. అంటే ఇవన్నీ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అన్నమాట. అంటే ఈ ఈత చెట్టు దగ్గరకుండేసి నాకు ఇల్లు దొరికింది, తాటి చెట్టు దురేసి నాకో తావు దొరికింది అంటే ఇవన్నీ టెంపరరీ. తగిలినోడు మొగుడు కాదు అంటే తగిలినోడు నీ అవసరం తీర్చుకొని వెళ్ళిపోతాడు కానీ జీవితాంతం నీ చెయ్యి పట్టుకొని నిన్ను వదలకుండా ఉండేవాడు కాదు. సో, ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా టెంపరరీ చూసుకోవద్దు. ఇప్పటికిప్పుడు గొడుగొచ్చింది కదా అని అనుకోవద్దు. పర్మనెంట్ చూడు. పర్మనెంట్ చూడు. అంటే నీ చివరి లక్ష్యం ఏంటో అది చూడు. ఈ కాసేపు ఏం చేస్తున్నాం అనేది నాట్ ఇంపార్టెంట్. ఏంటి నీ లక్ష్యం? చివరికి ఎటెళ్ళాలి? సో, ఏది పర్మనెంట్‌గా ఆ బంధం నీతో నిలబడుతుంది. ఆ బంధం నీతో నిలబడుతుంది. అది ఇంపార్టెంట్ అండి. సో, అసలు తగరము బంగారము కాదు అంటే, అంటే మీరు చూడండి ఎంత మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉందో నాకు నిజంగా అయితే నాకైతే చాలా నచ్చిందండి. అసలు అన్న మాట్లాడుతున్న ప్రతి డైలాగ్ కూడా ఒక జన సైనికులకి ఇస్తున్న మెసేజ్ ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే అవి నన్ను నమ్మినియి. అందుకనే ధైర్యంగా వెళ్ళిపోయింది. లేకపోతే ఒక అంది, ఒక తుఫాన్. పవనం అంటే కనిగిరిలో పుట్టాడు, కర్నూల్‌లో పుట్టాడు, లేకపోతే చీరాల్లో పెరిగాడు ఇవన్నీ కాదు. మీరు, మీరు బావిలో కప్పల్లాగున్నారు. పవనాలు అంటే తుఫానులు లాంటి పవనాలు అంటే సర్వాంతర్యామి అంటూ ఒక మంచి మెసేజ్ కూడా ఆ సినిమా టైంలోనే ఇచ్చినారండి. సో, వైసీపీ వారికి ఒకటే చెప్తున్నాను. మీరు మీ ధర్మాన్ని పాటించేటట్టయితే సినిమాని చూడండి. అంతే మీరు దాంట్లో గ్రాఫిక్స్ చూడాలనుకుంటే చిన్న పిల్లలాగా ఎళ్లి గ్రాఫిక్స్ చూసుకుందురు గాని. కానీ కంటెంట్ రీచ్ అవ్వనివ్వండి ప్రజలకి. అసలు యూపీ అటు సైడ్ అండి, అటు నార్త్ సైడ్ అయితే ఎంత మెసేజ్ ఓరియెంటెడో తెలుసా అండి వాళ్ళకి? ఇది నా ధర్మం అంటూ అమ్మవారు ఒంటి మీద వచ్చినప్పుడు ఒక ఏదైతే రక్తపు చారలతో అన్నని చూస్తే నిజంగా హైలైటెడ్ అండి. చాలా హైలైటెడ్. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఏంటంటే చూస్తావా? అమ్మవారిని చూస్తావా? చూస్తావా? అని ఒక దెబ్బకి అక్కడ అందరిని నరికేసిన తీరులో అమ్మవారి రూపం కనపడుతుంది అతని కళ్ళల్లో, ఆ రక్తపు మడుగుల్లో. ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు సార్. దయచేసి అందరూ స్వాగతించండి. ఆయన అందాన్ని చూద్దురు గాని 'ఓజీలో' మీకు కనపడతది. ఓకే. 'గబ్బర్ సింగ్' లేకపోతే 'భగత్ సింగ్' దాంట్లో, 'ఉస్తాద్' దాంట్లో కనపడుతది. కానీ ఇక్కడ ఒక మెసేజ్‌ని దయచేసి రాష్ట్ర ప్రజలు అందుకోండి. దేశ ప్రజలు అందుకుంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు అందుకోండి. సినిమా కలెక్షన్స్ తీసేయండి. మెసేజ్ రిసీవ్ చేసుకోండి. మీ ధర్మాన్ని మీరు కాపాడండి. ఎవరికీ హాని చేయకండి. స్వధర్మాన్ని వీడకండి. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఒక మంచి మెసేజ్. దయచేసి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోండి. మీరు దీంట్లో కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కాదు. వస్తాడు అందంగా తీసే సినిమాలు చాలా ఉన్నాయి.
ఖుషి లాంటి సినిమా హీరో ఇచ్చిన సినిమా ఈ రోజు ధర్మాన్ని కాపాడేది ఇస్తున్నాడంటే ఒక మెసేజ్ కోసం. కానీ ఆయన రాజకీయ నాయకుడుగా ఉండబట్టి మీరు చుట్టూ గ్రాఫిక్స్ లేకపోతే ఇంకోటి అంటున్నారు. అవి కూడా ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయిందండి. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ యుద్ధం వల్ల ఆ టయానికి అవి అందలేకపోవడం, లేకపోతే మనం అనుకున్నంతగా అవి రీచ్ అవ్వలేకపోవడం లాంటి తప్పిదం జరిగింది. కానీ ఆయన గెలిచిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేసి మధ్యలోనే కంప్లీట్ అయిపోతే బావుండు. కానీ సినిమా సంవత్సరం తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయింది. లేకపోతే చంద్రబాబు గారు అరెస్ట్ మూవ్‌మెంటే షెడ్యూల్ ఇచ్చేసి ఆయన సినిమా కంప్లీట్ చేసేసుంటే ఎలక్షన్‌కి ముందే సినిమా రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ అది లేదు. ఆయన పరిస్థితులు, ఆయన ఇబ్బందులు అన్ని ఒడిదుడుకులు తట్టుకొని వాటన్నిటిని ఆయన ఇబ్బందులను, ఆయన ఒడిదుడుకుల్ని రత్న గారు తట్టుకొని, కాపాడుకొని, ఆయన కాల్ షీట్‌ని ప్రకారమే చేసుకొని, మళ్ళీ హైదరాబాద్ అంటే రాలేరని మంగళగిరికి అపోజిట్‌లో ఉండే మిడ్ వ్యాలీ దగ్గర సెట్టింగ్ ఏసి అక్కడ తీసినటువంటి సినిమా అండి. ఐయామ్ ద లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను నిజంగా ఆ సినిమా షూటింగ్ అప్పుడు మీరేదైతే యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో అగ్నికి ఆహుతి ఇచ్చాడు చూడండి. ఒక పూర్ణ కుంభకులిసం లాంటి కలశం లాంటిది. అది దాంట్లో వేసేటప్పుడు ఆ సీన్‌లో నేను అక్కడే ఉన్నా. జ్యోతికృష్ణ గారు ఆ సీన్‌ని 3 సార్లు చేపించినారు. అతను వంగి వేయలేదని, స్ట్రెయిట్‌గా నుంచొని వేశాడని, అలా కాదు అగ్నికి ఎదురు చూస్తా ఇలా వంగి వేయాలని, అలాంటి రెడ్ కలర్ కట్టేసినటువంటి ఇలాంటి కుంభాలు లాంటివి అలాంటి 3 పెట్టున్నాయి. ఇది వేసినారు. ఇది కరెక్ట్‌గా కుదరలేదు. మీ ఎక్స్‌ప్రెషన్ లేకపోతే మీరు వంగిన తీరు. ఇంత ఇదిగా ప్రతి సబ్జెక్ట్‌ని కూలంకషంగా చేసి కష్టపడి తీసినారండి. అన్నీ ఆయన కన్వీనియంట్ ప్రకారమే జరిగాయి. కానీ అంతా అయిపోయటానికి ఇరాన్ యుద్ధం వచ్చింది. కానీ రత్నం గారి పేషెన్సీ, ఓర్పుకి నిజంగా నిలువెత్తు నిదర్శనం అండి ఆయన నిజంగా. ఆయన తీసిన సినిమాలు మొత్తం కంటెంటేనండి. ఈ రోజు రాష్ట్ర ప్రజలకి మరి కంటెంట్ ఎందుకు నచ్చట్లేదో మాకు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ చూడండి. ధర్మం కోసం చేసే యుద్ధం అంటూ ఆ పసిబిడ్డ మాట్లాడిన మాటలకి జనాలందరినీ ఒక ప్రొవొకేషన్ చేస్తుంది ఆ అమ్మాయి. కానీ మిమ్మల్ని ప్రొవోక్ చేయలేకపోయి చూసారు. సో ఇది చాలా తప్పండి. దయచేసి ఆ సినిమాని ఆదరించండి. ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మాన్ని దానికి తగ్గట్టుగా మసులుకోవడం చాలా నీడ్ అండి. అందుకనే రాజకీయాలు స్వాతంత్ర ఉద్యమాలు చేయలేదండి. స్వామి వివేకానందులు, రామకృష్ణ పరమహంసలు, లేకపోతే అరుణాచలానికి సంబంధించిన కొంతమంది రమణ మహర్షి లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక ధర్మం కోసం, వాళ్ళ సనాతన ధర్మం కోసం, వాళ్ళ దైవం కోసం చేసేటటువంటి మహాయజ్ఞంలో ప్రజలు తప్పు చేయకుండా ధర్మంగా వెళ్ళే తీరుని అలవర్చినారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే సినిమా 100% చాలా బాగుందనిపించింది. అదే రకంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు కంటెంట్ చూడండి, సబ్జెక్ట్ చూడండి. ఆ చిన్న పిల్లల గ్రాఫిక్స్ వదిలేయండి. సో అవి కూడా జరిగిన తప్పుకి అందరూ ఏదైతే ఆ గ్రాఫిక్స్ మీకు అనుకున్నట్టుగా రీచ్ అవ్వలేకపోయినా అనేదనే అందరూ అనుకుంటున్నారు. బట్ కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే.